ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద స్పెషల్ షో ద ఇన్క్రెడిబుల్ టీమ్. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు 16 సీజన్లు జరిగితే ఈ రెండు టీమ్స్ కలిసి 12 ఫైనల్స్ కి చేరుకున్నాయి. అది మాత్రమే కాదు, 10 టైటిల్స్ ఈ రెండు టీమ్సే షేర్ చేసుకున్నాయంటే ఈ రెండు టీమ్స్ ఎంత పవర్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ అనేది అర్థమవుతుంది. ఎస్, యూ గెస్ ఇట్ రైట్. ఈ రెండు టీమ్స్ ఏవో కాదు, 5 టైమ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఒకవైపు, ఇంకోవైపు 5 టైమ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళని డిఫెండింగ్ ఛాంపియన్స్ అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. మరి ప్రస్తుతం ఈ స్పెషల్ షోలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఫార్మర్ చీఫ్ సెలెక్టర్ ఆఫ్ టీమ్ ఇండియా ఎంఎస్కే ప్రసాద్ గారు, అలాంగ్ విత్ ఫార్మర్ ఐపీఎల్ ప్లేయర్ తిరుమల శెట్టి సుమన్. వెల్కమ్ టు ద స్పెషల్ షో ద ఇన్క్రెడిబుల్ టీమ్, జెంటిల్మెన్. Thank you so much, Vindhya. Thank you, Vindhya. Thank you so much. మరి సిఎస్కే అండ్ ముంబై ఇండియన్స్ అని మాట్లాడుతున్నప్పుడు ఒక టీం ఏమో అక్యురేట్ గా ఉంటుంది, ఒక టీం ఏమో కన్సిస్టెంట్ గా పార్టిసిపేట్ చేస్తుంటుంది. బట్ ఈ రెండు టీమ్స్ కలిపి ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఆడినటువంటి మ్యాచ్లు 36, బోల్డ్ అన్ని సూపర్ మెమరీస్ మనందరికీ అందించాయి. సో ఎంఎస్కే, టు స్టార్ట్ విత్ యూ, ఈ రెండు టీమ్స్ గురించి, ఈ పవర్ హౌసెస్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ రోజు అయితే నేను మాత్రం ఈ డ్రెస్ వేసుకొని వచ్చాను, ఎవరిని డిఫెండ్ చేస్తున్నానో అర్థం అవుతుంది మీకు. ఎందుకంటే గత 14 సీజన్స్ లో మరి 12 సార్లు ప్లే ఆఫ్ క్వాలిఫై అవటం, 10 సార్లు ఫైనల్స్ కి రావటం, తర్వాత మోస్ట్ కన్సిస్టెంట్ టీమ్ అవటం, మీరు బ్యాన్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి గెలుస్తాం, తర్వాత ఓల్డ్ టీమ్ అని అంటున్న తర్వాత కూడా వాళ్ళని వచ్చి గెలవటం. మరి దాని గురించి ఎవరి గురించి చెప్తానని మీకు అర్థం అవుతుంది. సో తమ్ముడికి ఒక అవకాశం ఇద్దాం సుమన్కి. బట్ నేనైతే మాత్రం ఫుల్లీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ ఫ్యాక్ట్ దట్ 16 సంవత్సరాల్లో 10 టైటిల్స్ వీళ్ళిద్దరి మధ్య ఉన్నాయంటే వీఆర్ టాకింగ్ అబౌట్ 2 బెస్ట్ టీమ్స్ ఇన్ ఇన్క్రెడిబుల్ ప్రీమియర్ లీగ్. యా, మరి రెండు బెస్ట్ టీమ్స్ అన్నారు, కాకపోతే ఎల్లో వేసుకొచ్చి సిఎస్కే కి సపోర్ట్ చేస్తున్నా అని ఇండైరెక్ట్ గా చెప్పారు. మరి అన్నేమో సిఎస్కే తో వెళ్తున్నారు, మరి తమ్ముడు దేంతో వెళ్తున్నారు? ఓ ముంబై ఇండియన్స్ తగ్గేదే లేదు. ముంబై ఇండియన్స్ ఇస్ ద ఫస్ట్ టీమ్ టు విన్ దోస్ 5 టైటిల్స్. ఎస్, లాస్ట్ టైమ్ ఒక గెలిచిన టైటిల్ సిఎస్కే కూడా జాయిన్ అయ్యారు ఆ ఆర్మీకి. కానీ హ్యావింగ్ సెడ్ దట్, బోత్ ఆర్ అమేజింగ్ టీమ్స్. సిఎస్కే కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్, ఓల్డ్ ప్లేయర్స్ ని తీసుకొని, ఆల్రెడీ తయారైన ప్లేయర్స్ ని తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకొస్తుంది. వేరస్ ముంబై ఇండియన్స్ డిఫరెంట్ స్ట్రాటజీస్, యంగ్ ప్లేయర్స్, అంటే ఎవరికి తెలియదు ప్లేయర్స్, అలాంటి ప్లేయర్స్ కింద నుంచి తీసుకొచ్చి పర్ఫార్మెన్స్ చేపించి, ఇద్దరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిచెస్ లో ఆడతారు. బౌన్సీ పిచ్, స్లో పిచెస్, ఇద్దరికి ఫెంటాస్టిక్ క్యాప్టెన్స్ ఉన్నారు. లాట్స్ టు టాక్ అబౌట్. అటువైపు సిఎస్కే, ఇటువైపు ఎంఐ. అబ్సల్యూట్లీ. బట్ ఈ రెండు టీమ్స్ చరిత్ర విషయానికి వస్తే ఇక్కడ ముంబై ఇండియన్స్ కి మాత్రం ఎక్కువ అక్యురసీ కనిపిస్తుంది. 83% వాళ్ళు ఎవ్రీ టైమ్ అవుట్ ఆఫ్ 6 టైమ్స్ ఫైనల్స్ కి వచ్చినప్పుడు 5 సార్లు టైటిల్ ని గెలుచుకున్నారు. బట్ ఆన్ ది అదర్ సైడ్ సిఎస్కే మాత్రం కన్సిస్టెన్సీకి పెట్టింది పేరు అని మాట్లాడుతున్నాం. మరి కన్సిస్టెంట్ సూపర్ కింగ్స్ గురించి ఏమంటారు ఎంఎస్కే? See, coming to this fact, యాక్చువల్గా ఏంటంటే ఇట్స్ ఎ ఫ్యాక్ట్ దట్ ఏ టీమ్ మోర్ కన్సిస్టెంట్ అంటే ఈ 16 సీజన్స్లో 2 సీజన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఆడకపోవటం కూడా జరిగింది. 14 సీజన్స్లో 12 సార్లు ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవటం, 10 సార్లు ఫైనల్స్కి వెళ్ళటం. ఇక దట్ స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ దిస్ టీమ్. అంటే ఏ మాత్రం అంటే ఏ వన్ ఫ్యాక్టర్ కూడా వీళ్ళ మీద వేలు చూపించలేనంత కన్సిస్టెన్సీ వాళ్ళు చూపించారు. కాబట్టి నా ఉద్దేశంలో ఐ థింక్ వన్ టీమ్ దట్ హ్యాస్ రియల్లీ స్టూడ్ అవుట్. అంటే ముంబై ఇండియన్స్ ఎప్పుడు వచ్చినా కూడా అంటే ఒకసారి గెలుస్తారు, నెక్స్ట్ మ్యాచ్ అసలు కంప్లీట్ గా కనుమరుగు అవుతారు, దాని తర్వాత మళ్ళా గెలవడం. మోర్ కన్సిస్టెంట్. కన్సిస్టెన్సీ నేను ఎంఎస్కే చెప్పారు, కంప్లీట్లీ ఒప్పుకుంటా. ఎక్కువ సారి ప్లే ఆఫ్ సిఎస్కే ప్లే ఆఫ్స్ కి వచ్చారు. తమ్ముడు సుమన్ ఇక్కడ బ్లూ జెర్సీ వేసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఇంకా తీయలేదు, అదే మైండ్ సెట్ లో కంప్లీట్ గా కనిపిస్తున్నాడు. అండ్ స్టిల్ విత్ ముంబై ఇండియన్స్. కాదు వింధ్య, మర్చిపోకూడదు ఏంటంటే సిఎస్కే ఒక 2 సంవత్సరాలు ఆడలేదు. ముంబై అన్ని సార్లు 16 సంవత్సరాలు ఆడింది. ఒక సంవత్సరం ఏమో టాప్ ఉంటుంది, మరో సంవత్సరం ఏమో 10th ప్లేస్ లో ఉంటుంది. అట్లా చాలా సార్లు జరిగింది. బట్ మేము మాత్రం వి బిన్ కన్సిస్టెంట్ రైట్ త్రూ ఎవర్ సిన్స్ ఐపీఎల్ మొదలైన. అదే కదా, మధ్యలో అంటే సుమన్ నేను చెరో 5 సార్లు గెలిచాం, మిగతా 5 ఇంకో వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చాం. బట్ విషయం ఏంటంటే ఈ రెండు టీమ్స్ కూడా 4 సార్లు ఫైనల్స్ కి వస్తే 2010 లో అంటే ఫస్ట్ టైం చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. ఆ తర్వాత 3 సార్లు ముంబై ఇండియన్సే గెలవడం చూసాం. మరి ఫైనల్స్ కి రెండు టీమ్స్ చేరితే ఎక్కువ డామినేషన్ ముంబై ఇండియన్స్ దే కనిపిస్తోంది.
అబ్సల్యూట్లీ. అండ్ నాకు ఇంకా ఫస్ట్ మ్యాచ్ నాకు ఫైనల్ అని గుర్తొచ్చేది. ఇంతవరకు ఐపీఎల్ హిస్టరీలోనే జరిగిన బెస్ట్ మ్యాచ్ అంటే 2019. దాంట్లో చేజ్ చేస్తూ సిఎస్కే వర్ వెరీ కంఫర్టబుల్. షేన్ వాట్సన్ 80 మీద బ్యాటింగ్ చేస్తున్నాడు. నాకు ఇంకా గుర్తుంది ఆ మ్యాచ్. మలింగా 4 ఓవర్లో అప్పుడు దాకా 3 ఓవర్లు వేసాడు. 3 ఓవర్లో 45 రన్స్ ఇచ్చేసాడు ఆల్రెడీ. ఏ క్యాప్టెన్ ఆ టైంలో మలింగాకి మరోసారి లాస్ట్ ఓవర్ ఇయ్యాడు. లాస్ట్ ఓవర్లో అక్కడ సిఎస్కే గెలుస్తానికి కావాల్సింది 9 రన్స్. షేన్ వాట్సన్ 80 మీద బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ టైంలో రోహిత్ శర్మ మాస్టర్ స్ట్రోక్ మరోసారి మలింగాకి పిలిచి ఓవర్ ఇచ్చి ఆ ఒక్క రన్తో మ్యాచ్ గెలిచారు. ఐ థింక్ దిస్ వాజ్ అ క్లాష్ ఆఫ్ ద టైటన్స్. హైదరాబాద్ లో అయింది ఈ మ్యాచ్. సుమన్, ఐ వాజ్ యాక్చువల్లీ బిహైండ్, కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఆ శార్దూల్ ఠాకూర్ వెనకాలే కూర్చొని ఉన్నాను. కరెక్ట్ గా గురి చూసి ఆ శార్దూల్ ఠాకూర్ కాళ్ళకే కొట్టాడు అక్కడ లసిత్ మలింగా యార్కర్. అబ్సల్యూట్లీ. అందుకనే మేము ఈ ఇన్క్రెడిబుల్ ప్రీమియర్ లీగ్ ని ఫేజ్ వైజ్ గా డివైడ్ చేసాం అనమాట. 2008 నుంచి 2012 విషయానికి వస్తే అక్కడ చెన్నై సూపర్ కింగ్స్ డామినేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే 2 times వాళ్ళు అక్కడ టైటిల్ లిఫ్ట్ చేయడం జరిగింది, 2010 లో అండ్ 2011 లో. బట్ ఒకవైపు ఏమో ముంబై ఇండియన్స్ లో గాడ్ ఆఫ్ క్రికెట్ ఉన్నప్పటికీ కూడా ధోని మానియా అయితే అక్కడే కనిపించింది ఆ ఫేజ్ ఆఫ్ ఐపీఎల్ లో ఎంఎస్కే. దానికి కారణం ఏంటో తెలుసా? యాక్చువల్గా ఆప్షన్ ఎంచుకున్నప్పుడు ముంబై ఇండియన్స్ చాలా గట్టిగా నిర్ణయం తీసుకుని వచ్చారు. ఇద్దరు ధోనిని సచిన్ని తీసుకుందామని. ఫస్ట్ సచిన్ని తీసుకున్న తర్వాత చాలా పరిస్థితి వెళ్ళిపోయింది. ఇక దాని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ఇక ఎంత ఖర్చు పెట్టైనా తీసుకోవాలని అనుకున్నారు. ఈవెన్చువల్ వాళ్ళు గెలవటం జరిగింది. సో ఇక్కడ పాయింట్ ఎక్కడికి వచ్చిందంటే ఆ T20 ఫార్మాట్లో ఎవరు బెటర్ క్యాప్టెన్ ఆ పర్టికులర్ పరిస్థితిలో. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ దట్ సచిన్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. కానీ క్యాప్టెన్సీ అంటే ఆ స్ప్లిట్ సెకండ్స్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఆ షార్టర్ ఫార్మాట్లో ఎవరికి సూట్ అవుతాయంటే 2007 T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆటోమేటిక్లీ ఫస్ట్ టైం తనకి క్యాప్టెన్సీ ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనం వ్యూవర్స్ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఆ క్యాప్టెన్సీ ఇచ్చేదానికి కూడా సచిన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. అక్కడ యువరాజ్ సింగ్, గంభీర్ వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా లేదు ఇతనిలో చాలా బ్యాలెన్స్ ఉన్నది, సో ధోనికి క్యాప్టెన్సీ ఇవ్వమంటం జరిగింది. దాని తర్వాత ఇమ్మీడియట్గా ఇవ్వటం, వరల్డ్ కప్ గెలవటం, దాని తర్వాత మన ముఖ చిత్రమే మారిపోయింది. ఐపీఎల్ రావటం, ఐపీఎల్లో ఇమ్మీడియట్గా ఒక ఫస్ట్ సీజన్లోనే సిఎస్కే ఫైనల్స్కి రీచ్ అయింది. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఓడిపోయారు ఆర్ఆర్ పైన. దాని తర్వాత నెక్స్ట్ 2010లో గెలవటం ఇదంతా కూడా జరిగింది. సో ఇక్కడ విషయం వచ్చింది ఏంటంటే వింధ్య, ఆ ఫస్ట్ 4-5 yearsలో ఎందుకు సిఎస్కే హ్యాడ్ అప్పర్ హ్యాండ్ ఏంటంటే క్యాప్టెన్సీ. క్లియర్ కట్ గా ఆ క్యాప్టెన్సీలో ఆ డిఫరెన్స్ ఉన్నది. సబ్సిక్వెంట్లీ రోహిత్ శర్మ తర్వాత తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అనేది తమ్ముడు చెబుతాడు. నేను చెప్తాను. బట్ మీరు ఫస్ట్ ఫేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు దాకా. బట్ సెకండ్ ఫేజ్ విషయానికి వద్దాం. 2013 to 17 విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ డామినేషన్ కనిపించింది. అక్కడ 3 సార్లు ముంబై ఇండియన్స్ టైటిల్ గెలుచుకోవడం చూసాం ఇన్ 2013, 15 and 17. మరి అది మాత్రం ఒక గోల్డెన్ పీరియడ్ ఫర్ ముంబై ఇండియన్స్ అని చెప్పాలి సుమన్. అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. దానికి ఎందుకు ఆయన ట్రాన్స్ఫార్మ్ టీమ్ అంటే ఐ టెల్ యూ ద రీజన్. 2009, 2010 ఒక డైమండ్. ఆ డైమండ్ ఎవరంటే రోహిత్ శర్మ డెక్కన్ చార్జర్స్కి ఆడాడు. హీ వాజ్ వెరీ కీన్ ఆన్ క్యాప్టెన్సీ. డెక్కన్ చార్జర్స్ కూడా చేద్దామని యాక్చువల్లీ ఫ్రాంచైజ్ రీటైన్ చేయలేదు. ఆప్షన్లో కొనుక్కుందామని పెద్ద తప్పు చేశారు. ఆప్షన్లో కొనలేపారు. ముంబై ఇండియన్స్ హై ప్రైస్కి తను కొనుక్కుంది. అండ్ ఇందాక జస్ట్ లైక్ ఎంఎస్కే వాజ్ టెల్లింగ్, ధోని ఎంత పెద్ద క్యాప్టెనో హీ వాజ్ వెళ్ళంగానే ముంబై ఇండియన్స్లో రోహిత్ శర్మ హీ వాజ్ నాట్ ద క్యాప్టెన్. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సచిన్ తను ఆడి క్రికెట్ లోకల్ ముంబై అన్ని తెలుసు, తన కండిషన్స్ ఇవన్నీ. దాని తర్వాత అన్ని మంచిగా నేర్చుకున్న తర్వాత 2-3 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు రోహిత్ శర్మ క్యాప్టెన్ అయ్యాడు. హీఈస్ ఎ మాస్టర్ స్ట్రోక్. రోహిత్ శర్మ ఎంత మంచి క్యాప్టెన్ అని మొత్తం వరల్డ్ క్రికెట్కి తెలిసింది ఐపీఎల్లోనే. ఎట్లయితే ప్రొయాక్టివ్ క్యాప్టెన్సీ చేశాడు. 2013 నుంచి 2020 దాకా మీరు చూడండి డామినేట్ చేశారు. 3 సార్లు ఐపీఎల్ గెలిచారు ఆ ఫేజ్లో. 15 దాకా అయితే ఎవ్రీ ఆల్టర్నేట్ గెలుస్తూ ఉన్నారు. ఎందుకంటే T20 ఫార్మాట్లో ఎవ్రీ ఆల్టర్నేట్ గెలుస్తామంటే ఇట్స్ నాట్ ఈజీ. దిస్ లీడర్ ఎవరైతే ట్రాన్స్ఫార్మ్ చేశాడో ముంబై ఇండియన్స్ని, అంటే ముంబై ఇండియన్స్ ఎలాంటి ఫ్రాంచైజ్ అంటే తెలియని క్రికెటర్స్ని ఈ టైంలో ప్రొడ్యూస్ చేశారు. బూమ్రా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ చూసుకోండి, ఇప్పుడు తిలక్ వర్మని చూసుకోండి. ఫెంటాస్టిక్ కాంట్రిబ్యూషన్స్ వీళ్ళందరూ. సో ఆల్రెడీ లీడర్స్ గురించి మాట్లాడుకున్నాం, క్యాప్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఒక మంచి నాయకుడు ఉన్నప్పుడే కదా టీం విజయాలు సాధించేది. సో ఈ క్యాప్టెన్స్ గురించి, ప్లేయర్స్ గురించి మరింతగా మాట్లాడుకుందాం. బట్ రైట్ ఆఫ్టర్ అ షార్ట్ బ్రేక్ ఇన్ ద స్పెషల్ షో ది ఇన్క్రెడిబుల్ టీమ్. ఇంతకీ వీళ్ళిద్దరిలో కళ్ళున్నోడెవరు, దిమాకున్నోడెవరు అని చెప్పి నేను ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నాను అనమాట. అది సంగతి. వెల్కమ్ బ్యాక్ టు ద స్పెషల్ షో ద ఇన్క్రెడిబుల్ టీమ్. మరి ఈ ఇద్దరు గ్రేటెస్ట్ క్యాప్టెన్స్ ఆఫ్ ద ఇన్క్రెడిబుల్ ప్రీమియర్ లీగ్ గురించి మనం ప్రస్తుతం మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు నా అవసరం పడుతుంది, ఇప్పుడు నేను డిబేట్ చేయబోతున్నాను అనమాట. మరి వీళ్ళిద్దరిలో బెస్ట్ క్యాప్టెన్ గా ఎవరిని బ్యాక్ చేయబోతున్నారు? ఎంఎస్కే టు స్టార్ట్ విత్ యూ. వికెట్ కీపర్ కాబట్టి ధోని అని మాత్రం అనకండి, ఇంకేదంటే.
ఒక్క మాటలో చెప్పాలంటే రోహిత్ శర్మ రాజు అయితే మహేంద్ర సింగ్ ధోని మహారాజు కెప్టెన్సీ. అబ్బా అట్లా కాదు, అంటే అండర్ ద సన్, అంటే సూర్యుడి కింద ఏ ఫార్మాట్ ఆఫ్ ద గేమ్ లో అయినా కూడా, టెస్ట్ క్రికెట్ అవ్వచ్చు, వన్ డే క్రికెట్ అవ్వచ్చు, T20 క్రికెట్ అవ్వచ్చు, అన్ని వరల్డ్ కప్స్ తను సాధించాడు. దాంతోపాటు IPL సాధించాడు, ఛాంపియన్స్ లీగ్ సాధించాడు. ఇంకా అతను సాధించాల్సింది ఇంకేమీ లేదు. సో మా యంగ్స్టర్, మా తమ్ముడికి అవకాశం ఇస్తున్నాను, మీరు చెప్పొచ్చు. నో లెట్స్ టాక్ కరెక్ట్, మీరు అబౌట్ ఓన్లీ అంటున్నట్టుగా ఐపీఎల్. ధోని వికెట్ల వెనకాలండి టీం ని గెలిపిస్తాడు. బట్ రోహిత్ శర్మ ఓపెనర్ గా వచ్చి అద్భుతమైనటువంటి స్టార్ట్ ఇచ్చి ముంబై ఇండియన్స్ ని ముందుకు తీసుకువెళ్తాడు అనమాట. ఒకరు ఓపెనర్ అయితే ఇంకొకరు ఫినిషర్. మరి ఓపెనర్ తో మొదలు పెడదామా? అనదర్ ఓపెనర్ సుమన్ గారు. టెల్ యూ విందే, యాక్చువల్లీ రోహిత్ శర్మ ఒక గ్రేట్ స్టోరీ. ఏంటంటే మనకు ఇందాక MSK చెప్పారు, CSK క్యాప్టెన్సీ న్యాచురల్ క్యాప్టెన్, ఇన్స్టింక్టివ్ డిసిజన్స్ తీసుకుంటాడు. పిచ్ చూసి వెనకాల నుంచి క్లారిటీ ఉంటుంది, తన స్టైల్ డిఫరెంట్ MS ధోనిది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు రోహిత్ శర్మ, ఈజ్ ఎ హార్డ్ వర్కింగ్ క్యాప్టెన్. ద రీజన్ ఐ సే దట్, రోహిత్ శర్మకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా మీకు టీంలో? ప్లేయర్స్ కంటే అందరికంటే ఎక్కువ DJ ధనంజయ్ అని ఒక వీడియో అనలిస్ట్ ఉన్నాడు. తనే ఇండియన్ టీం వీడియో అనలిస్ట్ కూడా, ఇండియా వరల్డ్ కప్స్ గెలిచినప్పుడు. ఈజ్ అ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ముంబై ఇండియన్స్. ఇప్పుడు కూడా తనే ఇంకా వీడియో అనలిస్ట్. బేసికలీ తన బెస్ట్ ఫ్రెండ్ కూర్చొని ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ ది, బౌలర్ ది వీడియో అనాలిసిస్ పర్సనల్ గా కూర్చొని గంటలు గంటలు చూస్తాడు రోహిత్ శర్మ. అండ్ ప్లస్ ఇంకో తన లీడర్షిప్ క్వాలిటీ ఏంటంటే, ఎక్కువ సీనియర్ ప్లేయర్స్ తో తన టైం స్పెండ్ చేయడు. చిన్న చిన్న పిల్లలు ఏవైతే యంగ్స్టర్ టీంలో వస్తారో తనతో ఎక్కువ టైం స్పెండ్ చేసి వాళ్ళ బ్రెయిన్స్ తో హీ స్పీక్స్ టు దెమ్. రోహిత్ శర్మ పర్సనలీ నేను కలిసి IPL 5 years తనతో ఆడా. ఐ నో ఇట్స్ వెరీ వెరీ క్లోజ్. ఈజ్ ఎ ఫెంటాబులస్ బ్యాట్స్మెన్ గా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా తను క్యాప్టెన్ లాగా ఆలోచిస్తాడు. ఏ బౌలర్ని ఎప్పుడు వేసి ఎప్పుడు కొట్టాలి. నాకు నాన్ స్ట్రైకర్ ఉన్నప్పుడు చెప్పేవాడు, నేను షాక్ అయిపోయాను, అరే ఎట్లా ముందేం జరగబోతుంది అంటే. ప్రతి ఒక్క ప్లేయరు 10 overs దాకా ఆలోచిస్తే రోహిత్ శర్మ ఆల్రెడీ 20 overs దాకా తన ప్లానింగ్ అయిపోయి ఉంటుంది. అరే మనం అనుకుంటే జనరల్లీ బౌలర్ ఒక బౌలింగ్ వేసి వికెట్ తీయంగానే నెక్స్ట్ ఓవర్ ఆపేస్తాడు. అందరూ అనుకుంటే ఎందుకు ఆపారని, అరే ధోని వస్తాడు, దాంతో మలింగా ఆ ధోనికి వేయాలి అని ఆ ముందు చూపుతో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ చాలా తక్కువ మంది ఉంటారు అట్లా. ఈజ్ అ ఫెంటాస్టిక్. నా క్రికెటింగ్ కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్స్ చూసి అంటే రోహిత్ శర్మ. అండ్ ఈజ్ అ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ కెప్టెన్. ఇందాక చెప్పినట్టు ఊరికనే రాలేదు అని ఇక్కడ మాట్లాడుతున్నారు. బట్ దూరదృష్టి గురించి కూడా మాట్లాడుకుందాం MSK. సుమన్, నేను జస్ట్ టు యాడ్ టు దట్, యూఆర్ అబ్సల్యూట్లీ స్పాట్ ఆన్. యంగ్స్టర్స్ ని పిక్ చేయటం, వెదర్ ఇట్ ఇస్ రిలయన్స్ టీమ్ కానీ లేకపోతే వెదర్ ఇట్ ఈస్ రోహిత్ శర్మ కానీ, వీళ్ళు బ్యాక్ చేయటం అబ్సల్యూట్లీ రైట్. బట్ ఆన్ ది కాంట్రరీ, మహేంద్ర సింగ్ ధోని గురించి మాట్లాడితే, ధోని పిక్ చేసిన ప్లేయర్స్ ఎవరు? రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ చహర్, మైక్ హసీ. దేర్ ఆర్ సమ్ ప్లేయర్స్ దట్ తను పిక్ చేసిన ప్లేయర్స్ ఇక్కడ IPL ఆడిన తర్వాత వాళ్ళ కెరియర్స్, ఇంటర్నేషనల్ కెరియర్ షేప్ అయినాయి. ఐ టోటలీ డినై దిస్ పాయింట్. ద రీజన్ ఎందుకంటే మీరు తీసుకున్న ప్లేయర్స్ అందరూ ఆల్రెడీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళ టీంలు గెలిపించిన ప్లేయర్స్ ని ఫినిష్ చేస్తారు. నేను చెప్పేది ముంబై ఇండియన్స్. లెట్ మీ కంప్లీట్. ఐ విల్ టెల్ యూ. ముంబై ఇండియన్స్ లో బూమ్రా అనేవాడు ఎవరికి తెలియదు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, యూటెబ్, తిలక్ వర్మ గ్రేట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి. అండ్ మీరు ఓన్లీ రోహిత్ శర్మకి క్రెడిట్ ఇయ్యాను. ముంబై దగ్గర టాలెంట్ స్కౌట్ అయితే వెళ్ళి డీప్ రూటెడ్ క్రికెట్ లో తీసుకొని వస్తారు ప్లేయర్స్ ని. వాళ్ళందరిని ఎట్లా తయారు చేస్తారంటే 2 seasons లో వాళ్ళు ఫ్రాంచైజీ క్రికెట్ కాదు, అక్కడ నుంచి ఇండియన్ టీం ఆడతారు. మీరు చెప్పండి, ఒక మైక్ హస్సీ, ఒక షేన్ వాట్సన్, వీళ్ళని వచ్చి ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి నేర్పిస్తాము కష్టమా, లేకపోతే ఇట్లాంటి యంగ్స్టర్స్ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ చేసి మ్యాచ్లు గెలుస్తాం కష్టమా? కాదు సుమన్, ఇఫ్ యూ సీ, Ravichandran Ashwin is not an established cricketer by 2007-8. Okay, so is Ravindra Jadeja. He is hardly 18 years up to Ravindra Jadeja ki. So he is not an established cricketer. But they have played international cricket already. Deepak Chahar ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు ఎక్కడో రాజస్థాన్ లో ఆడుకున్న దీపక్ చహర్ ని తీసుకొచ్చేసి మధ్యలో ట్రెండింగ్ టాపిక్ హార్దిక్ పాండ్యా అని మర్చిపోయారు మీరు. ఆల్రెడీ మాట్లాడారు. ఈసారి ముంబై ఇండియన్స్ లీడర్ కూడా కదా, అది మర్చిపోతే ఎట్లా మర్చిపోతాం? ఈసారి వెనక కూడా వచ్చేసాడు. సో అక్కడ హార్దిక్ ఉంటే ఇక్కడ జడేజా మనకి తెలుసు కదా ఏ లెవెల్లో ఉందో రవీంద్ర జడేజా పర్ఫార్మ్. మర్చిపోకూడదు, లాస్ట్ IPL కూడా ఎవరు గెలిపించారో మనకి తెలుసు కదా. ఎప్పుడో 2008లో పిక్ చేసిన రవీంద్ర జడేజా, లేకపోతే 8-9, అఫ్ కోర్స్ ఇనిషియల్ గా ఒక సీజన్ అయితే తను రాజస్థాన్ రాయల్స్ కి ఆడిన మాట వాస్తవమే. బట్ హ్యావింగ్ సెడ్ దట్, అప్పటికి వీళ్ళిద్దరు ఇంకా ఎస్టాబ్లిష్ క్రికెటర్స్ కాదు. దే ఆర్ జస్ట్ ప్లేయింగ్ అండర్ 19s, ఆ లెవెల్స్ లో ఆడుతున్నాడు. అండ్ ఇంకోటి ఇక్కడ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ఫెలో, ఏదంటే మన ముంబై ఇండియన్స్ టీమ్ అయితే మాత్రం ది రోల్ ఆఫ్ రోహిత్ శర్మ ఇన్ పికింగ్ ద టీమ్ ఈస్ వెరీ మినిమల్. But whereas the role of picking any player in CSK, it is only one man decision.
I want to come here. Did you say just Okay. Rohit Sharma role is very minimal in Mumbai Indians? Picking on అంటే players. బికాస్ సీ యువర్ టాలెంట్ స్కౌట్ టీమ్ సి ఎగ్జాంపుల్ చెప్తున్నాను సుమన్ సి యువర్ కిరణ్ మోరే లేకపోతే జాన్ రైట్ లేకపోతే మీ దగ్గర డెసిషన్స్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అపార్ట్ ఫ్రమ్ రోహిత్ శర్మ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సిఎస్కే ఇట్స్ వన్ మ్యాన్ డెసిషన్. అండ్ ఇంకోటి ఎవరు వచ్చినా కూడా ఐఎమ్ షూర్ సుమన్ యూ విల్ యాక్సెప్ట్ దిస్ ఫ్యాక్ట్ దట్ ఎవరు వచ్చినా కూడా వింధ్యా ఏ ఆర్డినరీ ప్లేయర్ వచ్చినా చెన్నై సూపర్ కింగ్స్లో సడన్లీ హీ స్టార్ట్స్ థింకింగ్ హిమ్సెల్ఫ్ లైక్ ఎ లెజెండ్. ఎందుకంటే ఆ డ్రెస్సింగ్ రూమ్ని ఎంత కూల్గా కామ్గా పెడతాడంటే మహేంద్ర సింగ్ ధోని నోబడి ఫీల్స్ దట్ ప్రెషర్. Correct. అంటే మనం మ్యాచ్ గెలిచామా ఓడిపోయామా అనేది కూడా ఏ మాత్రం ప్రెషర్ ఉండదు. నేను చాలాసార్లు టీమ్ మేనేజ్మెంట్ అడిగాను, మ్యాచ్ ఓడిపోయారనుకో 5 నిమిషాలు Correct. ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోతారంట. బికాస్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అందరు భావోద్వేగాలతో ఉంటారు, బాధతో ఉంటారు. సో హీ నోస్ వెన్ టు టాక్ అండ్ వెన్ నాట్ టు టాక్. అందుకే I think this goes to both the franchise. I think similar styles లో వర్క్ చేస్తారు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఫ్రాంచైజ్ చాలా మంచి క్యాప్టెన్స్ ఏం చేస్తారంటే మ్యాచ్ ఓడిపోగానే అప్పటికప్పుడు డిస్కస్ చేయరు. ఇట్ ఈస్ సపోజ్ టు బి Yeah. డిస్కస్ లేటర్ ప్రాక్టీస్ సెషన్స్కి వెళ్ళినప్పుడు మంచి ఫార్మాట్ ఫాలో అవుతారు. అందుకనే 5 టైమ్స్ గెలిచారు వీళ్ళు. నేను చెప్పినట్టు సిఎస్కే కంప్లీట్లీ డిఫరెంట్ స్ట్రాటజీస్. ఇందాక చెప్పినట్టు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ మీరు ట్రస్ట్ చేస్తారు. ధోని ఎక్కువ డిసిషన్స్ తీసుకుంటాడు. మొత్తం టీం అంతా సైలెంట్ ఉంటుంది. 1 మ్యాన్ ఆర్మీ అక్కడ. ఓన్లీ ధోని ఏది చెప్తే అది అవుతుంది. కానీ ఇక్కడికి who is a better వచ్చేసరికి కోచెస్ captain? కాంట్రిబ్యూషన్ ఉంటుంది. క్యాప్టెన్సీ అనేసి అదే. యూ కాన్ సే హూ ఇస్ అదే. అ బెటర్ క్యాప్టెన్. ఎందుకంటే ఇప్పుడు మనం ఓన్లీ ఐపీఎల్ Best గురించి versus మాట్లాడితే ఐ థింక్ ఐ విల్ ట్రీట్ దెమ్ ఈక్వల్లీ. ఎందుకంటే 5 టైమ్స్ ముందు గెలిచింది అండర్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్. ఎస్ సిఎస్కే కూడా ధోని గెలిపించాడు అక్కడ కూడా. బట్ ఐ ఫీల్ దట్ జూనియర్ ప్లేయర్స్ తో ఎక్స్పీరియన్స్ లేన ప్లేయర్స్ తో పిక్ చేసి వాళ్ళందరూ యంగ్స్టర్స్ తో కూర్చొని ఈజ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ క్యాప్టెన్. ఐ డెఫినెట్లీ వీళ్ళిద్దరు మాత్రం ఈక్వల్ ఉంటారు. వీ కాంట్ సే హూ ఇస్ ద బెస్ట్. రెండు టీమ్స్ కూడా 5 సార్లు టైటిల్ ని గెలుచుకున్నాయి ఇన్ ది ఇన్క్రెడిబుల్ ప్రీమియర్ లీగ్. మరి 2010 లో ఫస్ట్ టైం చెన్నై సూపర్ కింగ్స్ అగేన్స్ట్ ముంబై ఇండియన్స్ గెలిస్తే 2013 లో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మీద గెలిచింది. సో బట్ క్వశ్చన్ ఏంటి అంటే మరి 2024 లో 6th టైటిల్ ఈ రెండు టీమ్స్ లో ఏదైనా గెలిచే అవకాశం కనిపిస్తుందా, లేదంటే ఎవరు ఆ ఫస్ట్ 6th టైటిల్ ని రీచ్ అవ్వబోతున్నారు అనేదే క్వశ్చన్ అన్నమాట. సో క్విక్ గా చెప్పండి ఏమనుకుంటున్నారు మీరు? To start నేనైతే with Suman. కాన్ఫిడెంట్ గా చెప్తున్నా వింధ్య. ఐ థింక్ ముంబై ఇండియన్స్ కి ఈసారి ఇట్ హ్యాస్ అ వెరీ వెరీ గుడ్ ఛాన్స్. అదేదో నేను ముంబై ఇండియన్స్ జెర్సీ Okay. నేను ఎక్స్ప్లేర్ అని చెప్పట్లేదు. హార్దిక్ పాండే ఒకసారి వచ్చిన తర్వాత వెనక్కి బ్యాలెన్స్ అయిపోయింది టీం ముంబై ఇండియన్స్ ది. ప్లస్ మంచి బౌలర్స్ ని తీసుకున్నారు. కోయిట్జీ లాంటి బౌలర్స్, మధుశంక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్. వాళ్ళకి లాస్ట్ ఆప్షన్ లో అయితే తప్పులు చేశారో ఈసారి సరిదిద్దుకున్నారు. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. అందుకనే క్యాప్టెన్సీ కూడా అక్కడ హార్దిక్ పాండ్యాకి ఇస్తాను చూసాము. వెల్ రౌండెడ్ సైడ్. ఐ హ్యావ్ నో డౌట్స్ ఈసారి ముంబై ఇండియన్స్ విల్ బి ఇన్ దిస్ టాప్ 2. గెలుస్తానికి చాలా గ్రేట్ ఆపర్చునిటీ ఉంటుంది. ద రీజన్ ఐ సే దట్ టీమ్ Okay. కంపోజిషన్ హార్దిక్ పాండ్యా వచ్చిన తర్వాత చాలా మంచిగా అయిపోయింది. అండ్ Alright, జస్ట్ టు మరి యాడ్ టు MSK దట్ ఏకీభవిస్తారా రీసెంట్ గా లేదా? జరిగిన కాదు వింధ్య, ఐ థింక్ ఐఎమ్ షూర్ సుమన్ ఆల్సో విల్ యాక్సెప్ట్ దిస్ ఇన్ రీసెంట్ గా జరిగిన ఆప్షన్ ఏదైతే ఉందో ఆప్షన్ లో మంచి ప్లేయర్స్ ఎంచుకోవడం కూడా జరిగింది. రచిన్ రవీంద్ర మనకి తెలుసు వరల్డ్ కప్ లో ఎంత బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేశాడు బోత్ విత్ బ్యాట్ అండ్ బాల్. అండ్ తను దట్ టు సిఎస్కే గ్రౌండ్స్ లో వేర్ ద బాల్ టర్న్స్. సో తను డెఫినెట్ గా ఉపయోగపడతాడు. తనతో పాటు డారెల్ మిచెల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్స్. ఎందుకు అవుతాడంటే స్పిన్నర్స్ ని చాలా బాగా ఆడతాడు. అండ్ అక్కడ వాళ్ళ హోమ్ గ్రౌండ్స్ లో ప్రతిదీ కూడా స్పిన్ ట్రాక్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి సో తప్పకుండా వీళ్ళిద్దరు చాలా చాలా పెద్ద వాల్యూ యాడ్ చేస్తారు. డెఫినెట్లీ వాళ్ళు దే ఆర్ అప్ ఫర్ టిట్ ఫర్ టాట్. ఐఎమ్ 100% షూర్ దట్ దే విల్ డిఫెండ్ ద టైటిల్. దే విల్ డూ వెల్. బట్ కాకపోతే All right, ఫైనల్ విత్ అర్థమైంది. సిఎస్కే వన్స్ అగైన్ విత్ అది రివెంజ్ తీసుకోవడానికి వస్తాం. రివెంజ్ తీసుకుంటాం మేము. వి వాంట్ యూ టు అమ్మా కమ్ టు బాబోయ్, ఫైనల్స్. ముంబై రావాలి ఫైనల్స్, మేము కొట్టాలి. MI 2024 ముంబై ఇండియన్స్. మొత్తానికి 6th టైటిల్ ముంబై ఇండియన్స్ గెలుస్తారని చెప్పి సుమన్ అంటుంటే 6th టైటిల్ సిఎస్కే గెలుస్తుందని చెప్పేసి ఎంఎస్కే అంటున్నారు అనమాట. అది సంగతి. మరి 6th టైటిల్ ఎవరు గెలవబోతున్నారు ఇన్ ద ఇన్క్రెడిబుల్ ప్రీమియర్ లీగ్ కింగ్ ఆఫ్ T20 ఫార్మాట్ అని మాట్లాడుతూ ఉంటాం కదా, తెలిసిపోతుంది. ఇంకో 2 నెలలు వెయిట్ చేస్తే త్వరలోనే ఈ టోర్నమెంట్ స్టార్ట్ అవ్వబోతుంది. కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ సీజన్ కోసం మీరందరూ సిద్ధమైపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఎంఎస్కే, థ్యాంక్ యూ సో మచ్ సుమన్ ఫర్ జాయినింగ్ us ఇన్ ద Pleasure, స్పెషల్ షో ద ఇన్క్రెడిబుల్ టీమ్ అని చెప్పేసి. మరి 6th టైటిల్ ఎవరికి నేను చెప్పను, మీరు చూస్తూ ఉండండి స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగులో IPL ఆన్ స్టార్.